ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. గొప్ప ప్రసంగికుడైన ఫిలిప్స్ బ్రూక్స్ గుర్రాలను అద్దెకిచ్చే ఒక గుర్రపు శాలాధికారి దగ్గరికి వెళ్ళి, నేను నా భార్యను గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, గనుక మీ దగ్గర ఉన్న గుర్రాల్లో ఒక మంచి గుర్రాన్ని ఇవ్వండి అని అడిగాడు. అంతటా ఆ గుర్రముల వాడు బండికి ఒక గుర్రం కడుతూ, ఈ గుర్రాన్ని తీసుకువెళ్ళండి, ఈ జంతువులో ఏ లోపము లేదు, ఇది దయగలది, సాధువైనది, తెలివైనది, మంచి తర్ఫీదు గలది, విధేయత గలది, ఇష్టపూర్వకంగా పనిచేయునది, మీరు ఏది చెబితే ఆ ఆదేశానికి వెంటనే స్పందిస్తుంది, ఎన్నడూ తన్నదు, భంగపరచదు, కరవదు, తన సారథిని సంతోషపెట్టుటకే జీవిస్తుంది అని వివరించాడు. అప్పుడు బ్రూక్స్ నెమ్మదిగా, నీవు ఈ గుర్రాన్ని నా చర్చిలో చేర్పించగలవా అని అడిగాడు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటి సద్గుణాలు కలిగిన విశ్వాసులుంటే ఆ సంఘ కాపరికి ఎంత సంతోషమో కదా, అలాగే ఆ సంఘం ఎంత శక్తివంతమైన సంఘమో కదా. ఈరోజు చాలా మంది విశ్వాసులు తమ సొంత ఆశాపాశాలకు లొంగిన వారై ఇతరుల శ్రేయస్సును గురించి మర్చిపోతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో 15వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మనల్ని మనము సంతోషపరుచుకోవటానికే చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు తన్ను తాను సంతోషపరుచుకోలేదు అని 3వ వచనంలో పౌలు గుర్తు చేస్తూ, మనలను మనమే సంతోషపరుచుకొనక ఇతరులను సంతోషపరిచేలాగా బ్రతకమంటాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, సంఘంలో మీరు ఎలాంటి సభ్యులుగా ఉన్నారు? మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునేవారా, లేదా ఇతరులను సంతోషపెట్టేవారా? క్రీస్తు మనలను చేర్చుకొనిన ప్రకారము మనము కూడా ఒకరినొకరు చేర్చుకుంటూ ఒకరి ఎడల ఒకరు సహనము కలిగి ఉంటే సంఘ ప్రభు అయిన క్రీస్తు మనలను బట్టి ఎంతో సంతోషిస్తాడు, సంఘానికి క్షేమము కలుగుతుంది. అలాగూ సంఘ క్షేమాభివృద్ధికై ప్రయాసపడే విధంగా మనము జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము సంఘములో ఎలాగూ ఉండవలెనో ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ సంఘములో ఇతరుల పట్ల దయగలిగి సహనము కలిగి ఉండే విధముగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.